హలో అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు టెక్ గ్రౌండ్ లెర్నింగ్ హబ్. ఈ వీడియోలో అయితే మనం డేటా ఇంజినీరింగ్ చాప్టర్ 5 అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. చాప్టర్ 1, 2, 3, 4 అనేది ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను. ఒక ప్లేలిస్ట్ చేసి పెట్టాను. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో ఈ సబ్జెక్ట్ అయితే డేటా సైన్స్ వాళ్ళకి ఉంటుంది. ఈ సబ్జెక్ట్ ఉండేవాళ్ళు అండ్ మెషిన్ లెర్నింగ్ లైక్ ఏఐ అండ్ ఎంఎల్ వాళ్ళకి కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మీ లైక్ వల్ల ఇంకా చాలామందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీ సబ్స్క్రిప్షన్ వల్ల నాకు ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి మోటివేషన్లా ఉంటుంది. సో ఇప్పుడైతే మనము మన క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాము. మన ఫస్ట్ క్వశ్చన్ ఏది అంటే ఎక్స్ప్లెయిన్ ది లైఫ్ ఆఫ్ అ క్వెరీ. లైఫ్ ఆఫ్ అ క్వెరీని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఎక్స్ప్లెయిన్ ది లైఫ్ ఆఫ్ అ క్వెరీ అండ్ ది రోల్ ఆఫ్ క్వెరీ ఆప్టిమైజర్ ఇన్ ఇంప్రూవింగ్ క్వెరీ పర్ఫార్మెన్స్. ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే కలిపి అడిగారు. లైఫ్ ఆఫ్ అ క్వెరీని ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అడిగారనమాట. అంటే క్వెరీ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాని లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని తర్వాత క్వెరీ ఆప్టిమైజర్ వల్ల మన క్వెరీ పర్ఫార్మెన్స్ అనేది ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి అడిగారనమాట. ఫస్ట్ లైఫ్ ఆఫ్ క్వెరీ తెలుసుకోవాలంటే క్వెరీ అంటే ఏంటి అసలుకి అని తెలుసుకోవాలి. క్వెరీ అంటే జస్ట్ అ కమాండ్ టు రిట్రీవ్ ది డేటా ఆర్ టు పుష్ ది డేటా, ఈ రెండు రాయొచ్చు. సో క్వెరీ లైఫ్ అనేది ఈ 5 స్టేజెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నమాట. ఫస్ట్ ఈజ్ సబ్మిషన్, పార్సింగ్, ఆప్టిమైజేషన్, ఎగ్జిక్యూషన్ అండ్ రిజల్ట్. ఏమిచ్చారు మొత్తానికి? ఫస్ట్ సబ్మిట్ చేయాలి, దాని తర్వాత పార్సింగ్ చేయాలి, దాని తర్వాత ఆప్టిమైజేషన్ చేయాలి, దాని తర్వాత ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత మనకు రిజల్ట్ వస్తుంది. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. సబ్మిషన్, పార్సింగ్, ఆప్టిమైజేషన్, ఎగ్జిక్యూషన్ అండ్ రిజల్ట్. ఓన్లీ దీస్ 5 stages are very important. First, submission. This is where a user submits a query using a query language like SQL. For example, user sends a query like select star from customers where city is equals to Delhi to the database system. అంటే ఏమిచ్చారు? ఇప్పుడు మనము ఒక క్వెరీని సబ్మిట్ చేయాలి. ఆ క్వెరీని ఏ లాంగ్వేజ్లో అయినా సబ్మిట్ చేయొచ్చు అనమాట. అంటే ఎస్క్యూఎల్లో అన్నా సబ్మిట్ చేయొచ్చు, పోస్ట్‌గ్రెస్ ఎస్క్యూఎల్ ఉంటుంది దాంతో అన్నా, మోంగోడిబిలో అన్నా, ఇలాగా దేంతో ఒక దాంతో ఒక క్వెరీ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ వాడుతున్నాం అనుకోండి, ఇక్కడ కమాండ్ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ సిటీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ ఇక్కడ దాకా కూడా ఒక కమాండే, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది రన్ చేసినప్పుడు దీన్ని క్వెరీ సబ్మిషన్ అంటాము. క్వెరీ సబ్మిషన్ అని దీన్ని అంటాం. అంటే ఒక యూజర్ అనేవాళ్ళు ఒక క్వెరీ రాసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేసినప్పుడు దాన్ని క్వెరీ సబ్మిషన్ అంటాం అనమాట. క్వెరీ పార్సింగ్ అంటే ఏంటి? ద డేటాబేస్ సిస్టమ్ చెక్స్ ద సింటాక్స్. The database system checks the syntax of the query. It ensures the query is written correctly and verifies if the tables or columns exist. For example, if customer's table or city column does not exist, it throws an error. అంటే డేటాబేస్ సిస్టంలో ఉండేటప్పుడు అది చెక్ చేస్తుంది అనమాట. అంటే ఏం చెక్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఏదైనా క్వెరీ రాసామనుకోండి, ఆ క్వెరీ రాసినప్పుడు దానికి సెమీకోలన్ ఉందా, లేకపోతే సెలెక్ట్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉందా, ఇలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఇంకేమైనా కానీ ఉన్నప్పుడు మనకి సింటాక్స్ ఎర్రర్ అనేది చెప్తుంది. లేదు కరెక్ట్గానే ఉందనుకోండి, ఆ క్వెరీ కంప్లీట్గా పాస్ అయిపోయినట్లు. ఒకవేళ ఏదైనా సింటాక్స్ ఎర్రర్ ఉంది అనుకోండి, ఏదైనా సింటాక్స్ ఎర్రర్ అనేది మనకి ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంచెం కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు, మనం సింపుల్ ఎగ్జాంపుల్గా చూద్దాము. ఇక్కడ మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ ఉంది కదా, ఇది ఒక్కటే తీసుకుంటే సెలెక్ట్ స్పెల్లింగ్ తప్పు రాసాను అనుకోండి, SLECT రాసాను అనుకోండి, ఈ తీసేసి, అప్పుడు అదొక చిన్న ఎర్రర్ ఇస్తుంది. ఏంటి? సంథింగ్ ఈ క్వెరీ ఫౌండ్ అవ్వలేదనో, కమాండ్ మ్యాచ్ అవ్వలేదనో ఇలా ఇస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ మనం కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఇస్తాం. అప్పుడు కరెక్ట్ చేసుకొని ఇవ్వడాన్ని పార్సింగ్ అంటాం. జస్ట్ ఏంటి పార్సింగ్ అంటే సింటాక్స్ ఎర్రర్ ఏమన్నా ఉందా లేదా చెక్ చేయటాన్ని పార్సింగ్ అంటాం అనమాట. కరెక్ట్గా ఉంటే పార్స్ అయిపోయినట్టు, లేకపోతే కాలమ్ డజంట్ ఎగ్జిస్ట్, ఇట్ థ్రోస్ అన్ ఎర్రర్.
ఆప్టిమైజేషన్. ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? ద క్వెరీ ఆప్టిమైజర్ జనరేట్స్ మల్టిపుల్ ఎగ్జిక్యూషన్ ప్లాన్స్ అండ్ చూసెస్ ది మోస్ట్ ఎఫిషియంట్ వన్. ఇన్ this step is crucial for performance improvement. For example, the optimizer may decide to use an index on the city column instead of scanning the whole table, which makes the query faster. క్వెరీ ఆప్టిమైజేషన్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కమాండ్ రాసాము. ఆ కమాండ్ రాసినప్పుడు అది ఎన్ని విధాలుగా రిట్రీవ్ చేసుకోవచ్చు అని అనలైజ్ చేస్తుంది. అన్ని విధాలుగా రిట్రీవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏది ఫాస్టర్. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మన కాలేజ్కి వెళ్ళాలి. మన కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా రూట్స్ వెళ్ళొచ్చు. ఇట్ల నుంచి ఒక రూట్ వెళ్ళొచ్చు, షార్ట్ కట్ ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది, కానీ అక్కడ గుంతలు గుంతలు ఉంటాయి షార్ట్ కట్ ఉన్నా కూడా. లేకపోతే ఇంకొక కట్ ఉంటుంది, లాంగ్గా అంతా చుట్టూ తిరిగి వెళ్ళాలి. అలాగే చాలా దారులు అయితే ఉంటాయి మన ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళడానికి. కానీ మనం ఏ మెథడ్ చూస్ చేసుకుంటాము? తక్కువ సేపట్లో ఈజీగా ఫాస్ట్గా వెళ్ళిపోయే మెథడ్ ఏమన్నా ఉంటే అది చూసుకుంటాము. గుంతలు గుంతలు ఉండే రోడ్ ఎందుకు? మళ్ళీ ఈ తక్కువ గ్యాప్ ఉన్నా మనము బైక్లో వెళ్ళాలి అంటే ఎక్కువ కష్టపడాలి. అదేదో హైవే పైనే కొంచెం కొంచెం లేట్ అయినా బాగుంటుంది స్మూత్గా అనుకొని అలాంటి వేని సెలెక్ట్ చేసుకోవడం. అంటే మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఏంటి మనకి, ఇప్పుడు కాలమ్ స్కానింగ్ అనమాట. కాలమ్ స్కానింగ్ యూస్ చేస్తాము, ఇండెక్సింగ్ యూస్ చేస్తాము ఒక క్వెరీని సెలెక్ట్ చేయడానికి. కాలమ్ స్కానింగ్ అనేది ప్రతి ఒక్క కాలమ్ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. అదే ఇండెక్సింగ్ అనుకోండి, కరెక్ట్గా ఇండెక్స్కి తగ్గట్టు అది సెలెక్ట్ చేసి ఇచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏది ఫాస్టర్? ఇండెక్సింగే ఫాస్టర్. కాబట్టి మనకి ఇండెక్సింగ్కే మనకి అది ఇస్తుంది అనమాట. ఇండెక్సింగ్ అప్లై చేసి మనకి అవుట్పుట్ అయితే ఇస్తుంది. అది ఆప్టిమైజేషన్ అనమాట. ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి? ద డేటాబేస్ ఇంజన్ ఎగ్జిక్యూట్స్ ద ఆప్టిమైజ్డ్ ప్లాన్ అండ్ రిట్రీవ్స్ ది రిజల్ట్. For example, it fetches all the customer records from Delhi using the best access path. ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి? జస్ట్ డేటాబేస్ ఇంజిన్ అనేది ఆప్టిమైజ్డ్ ప్లాన్ యూస్ చేసుకొని రిజల్ట్ అనేది మనకి ఇచ్చేస్తుంది, మనకి ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. దాన్ని మనం ఎగ్జిక్యూషన్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఫెచెస్ ఆల్ ది కస్టమర్ రికార్డ్స్ ఫ్రమ్ ఢిల్లీ యూజింగ్ ది బెస్ట్ ప్లాన్ అంటే జస్ట్ ఎగ్జిక్యూట్ చేయడాన్ని అని చెప్పింది. రిజల్ట్, the database sends the final result back to the user or application. For example, user sees the list of customers from the Delhi on their screen. అది ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి? లోపల ఇంటర్నల్ ప్రాసెస్ అనమాట. ఎగ్జిక్యూట్ అవుతూ ఉండడాన్ని ఇంటర్నల్ అంటాం. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వడం వేరు, ఎగ్జిక్యూషన్ వేరు. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. ఇప్పుడు రిజల్ట్ అనేది ఎప్పుడు చూస్తాం మనం? ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మన స్క్రీన్ పైన పాపప్ అయితే అప్పుడు మనకి ఎగ్జిక్యూషన్ అనేది అయిపోతుంది. మనం కళ్ళతో చూడగలుగుతాం, దాన్ని రిజల్ట్ అంటాం. ఎగ్జిక్యూషన్ అనేది కళ్ళతో చూడలేం, అది ఇంటర్నల్ ప్రాసెస్. ఏది బెస్ట్, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఆప్టిమైజర్ ఏది చెప్పింది అది నేను చెయ్యాలి అలా అనుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, అది చూద్దాం మొత్తానికి కలిపి. Suppose an e-commerce application runs a query to fetch all pending orders from a specific region. The optimizer ensures uses indexed columns and avoids full table scans, improving speed and saving resources. జస్ట్ నార్మల్గా సింపుల్గానే ఇచ్చారు ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇప్పుడు మనకి క్వెరీ ఆప్టిమైజేషన్ అంటే ఏంటో చూద్దాము. క్వెరీ ఆప్టిమైజేషన్ అంటే మనకు ఇక్కడ థర్డ్ లైఫ్ ఉంది కదా, అండ్ లైఫ్ ఆఫ్ ది క్వెరీలో థర్డ్ స్టేజ్ ఉంది కదా, ఆప్టిమైజేషన్. ఆ ఆప్టిమైజేషన్ స్టేజ్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసి రాసామనుకోండి అంతే, ఆప్టిమైజేషన్ కూడా, ద క్వెరీ ఆప్టిమైజేషన్ కూడా మనకు సరిపోతుంది. ఏంటి అంటే చూసింగ్ ది బెస్ట్ ప్లాన్ అనమాట. చాలా అంటే చాలా ప్లాన్స్ ఉంటాయి, దాంతో బెస్ట్ చూస్ చేసుకోవడాన్నే క్వెరీ ఆప్టిమైజేషన్ అంటాం. సో అది క్వెరీ ఆప్టిమైజేషన్ అంటే. సో ఇక్కడితో మన ఫస్ట్ క్వశ్చన్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాము. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, డిస్కస్ ది ఛాలెంజెస్ అండ్ టెక్నిక్స్ ఇన్ క్వెరీయింగ్ అండ్ మోడలింగ్ స్ట్రీమింగ్ డేటా. అంటే క్వెరీయింగ్ అండ్ మోడలింగ్ అంటే మోడలింగ్ స్ట్రీమింగ్ డేటా ఉంటుంది. స్ట్రీమింగ్ డేటా అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటే కంటిన్యూస్ డేటాని స్ట్రీమింగ్ డేటా అంటాము. సెన్సార్స్ డేటా ఇట్లాంటివి ఉంటాయి కదా, దాన్ని స్ట్రీమింగ్ డేటా అంటాము. దాంతో మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి, మనం అంటే ఆ స్ట్రీమింగ్ డేటా ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి, దాన్ని అడ్డుకోవడానికి టెక్నిక్స్ ఏంటి
ఇవి మనం చూస్తామన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజెస్ చూద్దాము. దాని తర్వాత టెక్నిక్స్ చూద్దాము. ఛాలెంజెస్ ఏంటి? హై వెలాసిటీ. స్ట్రీమింగ్ డేటా అరైవ్స్ కంటిన్యూస్లీ అండ్ ర్యాపిడ్లీ మేకింగ్ ఇట్ హార్డ్ టు స్టోర్ అండ్ అనలైజ్ ఇన్ రియల్ టైమ్. స్ట్రీమింగ్ డేటా అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది అండ్ ర్యాపిడ్గా ఫాస్ట్గా వస్తూనే ఉంటుంది. ఇది ఇప్పుడు రియల్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారు. రోజుకి ఒక లైక్ ఎట్లా వస్తారు, ఒక నెలకి ఒకరో ఇద్దరో లేకపోతే పండగలకి ఒకరో ఇద్దరో వస్తారు. అది బ్యాచ్ అనమాట. ఒక సెకండ్‌కొకరు వస్తానే ఉన్నారనుకో, మన ఇంట్లో ఎట్లా పడతారు? ఇంట్లో పట్టినా మనం వాళ్ళకందరికీ కుక్ ఎట్లా చేసి పెడతాం? వంట ఎలా చేసి పెడతాము? అది కష్టం గదా! అంటే ఇంపాసిబుల్ గాదు. కానీ కష్టమే. ఇక్కడ గూడా అంతే. స్ట్రీమింగ్ డేటా అనేది కంటిన్యూస్‌గా ర్యాపిడ్‌గా రావడం వల్ల ఇట్ హార్డ్ టు స్టోర్. బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. జస్ట్ ఇట్స్ హార్డ్. డేటా వాల్యూమ్. ద సైజ్ ఆఫ్ స్ట్రీమింగ్ డేటా క్యాన్ బి మ్యాసివ్ అండ్ హార్డ్ టు మేనేజ్. డేటా వాల్యూమ్ అనేది చాలా ఎక్కువ రావచ్చు. ఇప్పుడు ఏంటి, ఒక 10-20 మెంబర్స్ 1 సెకండ్‌లో వచ్చేసారు అనుకోండి మన ఇంటికి. అట్లాగే 1 మినిట్‌లో ఎంతమంది వస్తారు? ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్ అన్నా వచ్చేస్తారు 1 మినిట్‌లో. అంటే ఏంటి, చాలా ఎక్కువగా ఉంది, మ్యాసివ్‌గా ఉంది. అంటే డేటా కూడా ఇప్పుడు చాలా మ్యాసివ్‌గా ఉంది అని అర్థం అనమాట. అలా డేటా వాల్యూమ్‌ని కూడా మనకి ఒక ఛాలెంజెస్ లాగా. వెలాసిటీ, హై వెలాసిటీ అంటే మనకి ప్లేస్ సరిపోకపోవడం, ఉండే ఇంట్లో ప్లేస్ సరిపోకపోవడం. డేటా వాల్యూమ్ అంటే ఎక్కువ మంది వచ్చేయడం, ఎక్కువ మంది రావడం వల్లే ఇంట్లో ప్లేస్ సరిపోరు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రియల్ టైమ్ ప్రాసెసింగ్. రిజల్ట్స్ మస్ట్ బి కంప్యూటెడ్ ఇమీడియట్లీ విచ్ డిమాండ్స్ ఎఫిషియెంట్ సిస్టమ్స్. రిజల్ట్ అనేది అంటే రియల్ టైమ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వచ్చినట్లు మనం కడుపు నింపాలి కదా, వంట చేసి పెడుతూనే ఉండాలి కదా. అలాగే రియల్ టైం ప్రాసెసింగ్ అంటే వచ్చినట్లు మనం రిజల్ట్ దాన్ని ప్రాసెస్ చేసి ఇస్తూనే ఉండాలి. అప్పుడే స్ట్రీమింగ్ డేటా అనేది కంప్లీట్ అయిపోతుంది. లేకపోతే అక్కడే ఉండి కంజెస్టెడ్గా అయిపోతాయి అన్నీ. సో ఏంటి, రియల్ టైం ప్రాసెసింగ్ అనేది రిజల్ట్స్ ఇమ్మీడియట్గా దాని డిమాండ్స్ అనేవి ఫీల్ చేసుకుని అది వెళ్ళిపోవాలన్నమాట. అది రియల్ టైం ప్రాసెసింగ్ అంటే. నెక్స్ట్ డేటా క్వాలిటీ. స్ట్రీమింగ్ డేటా మే బీ ఇన్కంప్లీట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. డేటా క్వాలిటీ అనేది కొంచెం ఇన్కంప్లీట్గా ఉండొచ్చు, ఇన్కన్సిస్టెంట్గా ఉండొచ్చు. ఎందుకంటే కంటిన్యూస్గా వస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు మన ఇంటికి. ఫుడ్లో కొంచెం అటు ఇటు అవ్వచ్చు, మనం చేసి పెట్టే ఫుడ్లో. ఎందుకు, మనకు ఒక్కరిద్దరు లేరు చేయడానికి, చాలామంది ఉన్నారు కాబట్టి ఇన్కన్సిస్టెన్సీ రావచ్చు, ఇన్ఎఫిషియన్సీ రావచ్చు, ఇన్కంప్లీట్ అవ్వచ్చు. సో ఈ 4 గుర్తుపెట్టుకోండి. హై వెలాసిటీ, డేటా వాల్యూమ్, రియల్ టైమ్ ప్రాసెసింగ్, డేటా క్వాలిటీ. హై వెలాసిటీ, డేటా వాల్యూమ్, రియల్ టైమ్ ప్రాసెసింగ్, డేటా క్వాలిటీ. ఈ 4 గుర్తుపెట్టుకున్నారంటే ఇది రాసేసేయచ్చు. నెక్స్ట్ టెక్నిక్స్. ఇవంతా చేయడానికి టెక్నిక్స్ ఏమేమి ఉంటాయి అంటే విండోయింగ్, స్ట్రీమ్ ప్రాసెసింగ్ ఇంజన్స్ అండ్ స్కీమా ఎవల్యూషన్. ఇదైతే మనకు ఉందన్నమాట. ఫస్ట్ విండోయింగ్ చూద్దాం. డేటా ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ ఫర్ అనలైజింగ్ లైక్ థంబ్లింగ్ ఆర్ స్లైడింగ్. డేటా అనేది డివైడ్ అవుతుందన్నమాట. డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 మంది ఒకటేసారి అట్లా కాకుండా, ఇప్పుడు 1 సెకండ్కి ఒక 10 మెంబర్స్ వస్తున్నారనుకోండి, మా ఇంట్లో 50 మెంబర్సే పడతారు. సో 50 మెంబర్స్ రండి, మిగతా వాళ్ళందరూ బయటే ఉండండి, అలా చెప్పడాన్ని విండోయింగ్ అంటామన్నమాట. డేటా అనేది ఫిక్స్డ్ ఇంటర్వెల్స్లో డివైడ్ అయిపోయి ఉంటుంది. ఆ 5 మినిట్స్ వరకే ఆ 50 మెంబర్స్కి మన ఇంట్లో అలౌడ్. దాని తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి, ఇంకో 50 మెంబర్స్ రావాలి. అలాగా మనం విండోయింగ్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ ఏమిచ్చారు, అనలైజింగ్ సేల్స్ డేటా ఫర్ ఎవ్రీ 5 మినిట్స్. అంటే ఒక సేల్స్ డేటా ఉందండి, ఆ సేల్స్ డేటా ప్రతి సెకండ్కి మల్టిపుల్ వస్తూ ఉంటాయి. దానికి ఏం చేసాం మనము, 5 మినిట్స్కి ఒకసారి మాత్రమే నేను ఇన్ని మాత్రమే అనలైజ్ చేస్తాను అని చెప్పడం అనమాట. స్ట్రీమ్ ప్రాసెసింగ్ ఇంజన్స్ని వాడతామన్నమాట. Tools like Apache Kafka, Apache Flink and Apache Spark streaming help manage and processing the stream data. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అయితే ఏం చేస్తాం మనము, అంతమంది బంధువులు వస్తే ఒక 4-5 స్టవ్స్ పెట్టుకోవడము, ఒక 10 మంది పని మనుషుల్ని పెట్టుకోవడము, అలా చేస్తాం కదా. అలాగే ఇక్కడ ప్రాసెస్లో ఏం చేస్తాము, స్ట్రీమింగ్ డేటాలో స్ట్రీమ్ ప్రాసెసింగ్ ఇంజన్స్ని అయితే పెట్టుకుంటాం అనమాట.
ఈ స్ట్రీమ్ ప్రాసెసింగ్ ఇంజిన్స్ అంటే ఇక్కడ ఏంటి టూల్స్ అనమాట. ఏమేమి టూల్స్? అపాచీ కాఫ్కా కానివ్వండి, అపాచీ ఫ్లింక్ కానివ్వండి, అపాచీ స్పార్క్ కానివ్వండి, ఇలాంటివన్నీ స్ట్రీమింగ్ డేటా అంటామన్నమాట. ఈ స్ట్రీమింగ్ టూల్స్ అన్నీ హెల్ప్ చేయడానికి, ప్రాసెస్ని మేనేజ్ చేయడానికి బాగా యూజ్ అవుతాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? స్కీమా ఎవల్యూషన్ యూజెస్ ఫ్లెక్సిబుల్ స్కీమాస్ లైక్ ఆవ్రో ఆర్ జేసన్ టు హ్యాండిల్ చేంజింగ్ డేటా ఫార్మాట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి అనుకోండి, వీళ్ళు ఫార్మాట్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. ఆవ్రో లేకపోతే జేసన్ ఇలాంటి ఫైల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు రియల్ ఎగ్జాంపుల్ చూద్దాము. A stock trading platform uses Kafka to ingest real-time prices updates. Flink process this data with 1 second thumbling window to compute average price per stock symbol in real time. అంటే ఏంటి? ఒక స్టాక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఉంది. ఆ స్టాక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో మనం కాఫ్కా యూజ్ చేసి ఇంజెస్ట్ చేస్తున్నాము. దేని? రియల్ టైం ప్రైస్ అప్డేట్స్ అన్నిటిని ఇంజెస్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఫ్లింక్ ప్రాసెస్లో వచ్చేసి 1 సెకండ్ థంబ్లింగ్కి విండోస్ జరుగుతూ ఉంటాయి. అంటే 1 సెకండ్కి మాత్రమే నేను అనలైజ్ చేస్తాను అని చెప్పి జరుగుతూ ఉంటుంది. 1 సెకండ్కి స్టాక్ ప్రైసెస్ అనేది అనలైజ్ చేస్తూ ఉంటుంది, ఒక ప్లాట్ఫామ్లోకి ఇంజెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. దీనికి తగ్గ డయాగ్రామ్ చూద్దాము. ఇప్పుడు చూడండి, మనకి విండోయింగ్ అంటే ఏంటి? ఇప్పుడు డివైడింగ్ ఎండ్లెస్ స్ట్రీమ్ ఇంటూ స్మాల్ ఫిక్స్డ్ ఇంటర్వెల్స్. అంటే ఎండ్లెస్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా, దాన్ని చిన్న చిన్న ఇంటర్వెల్స్గా చేయడం అనమాట. దీనికి ఇది తగ్గ డయాగ్రామ్ అండి. ఈ డయాగ్రామ్ అయితే చూసుకోండి. ఇక్కడ టైం ఇంటర్వెల్స్ ఉంటాయన్నమాట. 10, 20, 30, 40, 50 ఇలాగా టైం ఇంటర్వెల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? దీన్ని ఇక్కడ 10 నుంచి 20 దాకా ఈ ప్రాసెస్ అయితే రావాలి, 10 నుంచి 20 దాకా ఈ ప్రాసెస్ రావాలి. అందులో 20 to 30 సెకండ్స్ అయితే ఈ ప్రాసెస్ రావాలి, 30 to 40 అయితే ఈ ప్రాసెస్ రావాలి, 40 to 50 అయితే ఈ ప్రాసెస్ రావాలి. అలాగా ఈ లైన్ అనేది టైమ్ ఇన్ సెకండ్స్ అయితే చేస్తుంది. అంటే ఈ లైన్ అంటే ఇదంతా సెకండ్స్ అనమాట. ఇదంతా సెకండ్స్ మనకి. సో ఇలాగైతే మనకి ఈ లైన్ చూపిస్తుంది. ఈ బాక్సెస్ ఏం చూపిస్తాయి మనకి? ఇవంతా ప్రాసెసింగ్ చూపిస్తుంది. ఏ జాబ్స్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయని చూపిస్తుంది. ఇది విండోయింగ్ అండి. విండోయింగ్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టెక్నిక్ అయితే వెళ్దాము. ఇది నెక్స్ట్ టెక్నిక్ అయితే వాటర్ మార్కింగ్ అనమాట. ఈ వాటర్ మార్కింగ్ ఎందుకు మనకి? డేటా ఈజ్ అరైవ్డ్ ఆఫ్టర్ వాటర్ మార్క్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ టూ లేట్ అండ్ ఇగ్నోర్డ్. అంటే ఏంటి? ఎప్పుడైతే మన డేటా కొంచెం లేట్గా వస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పచ్చు? ఇప్పుడు మన ఇంటికి ఈరోజు వస్తాను అన్న వాళ్ళు రేపు వచ్చారనుకోండి, అది లేట్గానే కన్సిడర్ చేస్తాం కదా. నువ్వు ఈరోజు వస్తానన్నప్పుడు ఈరోజే రావాలి, రేపు వస్తే అది రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ రియల్గా ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఒక సెన్సార్స్లో వెదర్ రిపోర్ట్స్ అనేవి ఉంటాయి. ఆ వెదర్ రిపోర్ట్స్ అనేటివి మనకి ఏదైనా నెట్వర్క్ ఇష్యూస్ వల్లనో లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ వల్లనో కొంచెం లేట్ అయింది అనుకోండి, ఆ డేటానైతే మన వాటర్ మార్కింగ్ ద్వారా అలో చేయమన్నమాట. అంటే ద డేటా ఆఫ్టర్ టూ లేట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఇగ్నోర్డ్. అంటే ఈజ్ నాట్ కన్సిడర్డ్ అండ్ ఇగ్నోర్డ్ అనమాట. కన్సిడర్ చెయ్యము, ఇగ్నోర్ చేస్తాము. ఇది డయాగ్రామ్ చూడండి. ఇక్కడ వరుసగా మనకి బ్లాక్స్ అయితే వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఈ బ్లాక్స్ అంటే ఇదొక సంథింగ్ లైక్ ఇదొక డేటా, ఇదొక డేటా, ఇదొక డేటా అలాగ ఉంటుందన్నమాట. ఈ డేటా అంతా ఏం చేస్తాము? ఈ పక్క నుంచి వచ్చేదంతా న్యూ రికార్డ్స్ అండి. ఇదంతా న్యూ రికార్డ్స్, ఇదంతా ఓల్డ్ రికార్డ్స్ అన్నమాట. ఇలా న్యూ అండ్ ఓల్డ్ రికార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈచ్ బాక్స్ ఉంటుంది కదా, ఈచ్ బాక్స్ అనేదాన్ని మనం టైం స్టాంప్ అంటాము. అండ్ ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా మనకి, దీన్ని అయితే వాటర్ మార్క్స్ అంటామన్నమాట. అండ్ ఈ బాక్స్లో ఉండే నెంబర్ని ఈవెంట్ టైం స్టాంప్ అంటాము. అదే ఈ బాక్స్ మొత్తాన్ని ఈవెంట్ అంటామన్నమాట. ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఎట్లా వర్క్ చేస్తుంది? ఇప్పుడు మనకి ఈ డేటా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే డేటా అంతా మనకి 11 సెకండ్స్ లోపలే రావాలి. 11 సెకండ్స్ లోపల రాకపోతే ఈ డేటా అనేది ఇంకా అలో చేయమన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే డేటా అంతా మనకి 7 సెకండ్స్లో రావాలి. ఈ 7 సెకండ్స్లో రాకపోతే ఇంకా మనం ఆ డేటాని అలో చేయమన్నమాట. ఇలా ఈ వాటర్ మార్కింగ్ అనేది వర్క్ చేస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ వాటర్ మార్కింగ్. మనం ఇంతే, ఈ స్టేజెస్ అంటే ఈ టెక్నిక్స్ అయితే ఈ రెండు కొంచెం ఫేమస్ టెక్నిక్స్. ఈ రెండు టెక్నిక్స్ బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. సో నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్దాము.
ఇక్కడ క్వెషన్ ఏమడిగారు? ఇప్పుడు మనం థర్డ్ క్వెషన్ వెళ్తాము. థర్డ్ క్వెషన్ ఏమడిగారు? అనలైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ డేటా ఇంజినీరింగ్ వర్క్ ఫ్లోస్. అంటే డేటా ఇంజినీరింగ్ వర్క్ ఫ్లోస్లో ఉండే ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటివి మనం చెప్పాలన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్స్ ఈజ్ నథింగ్ బట్ కన్వర్టింగ్ రా డేటా ఇంటూ యూజబుల్ ఫార్మాట్ అండ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్. అంటే ఏంటి ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటివి ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనకి రా డేటాని యూజ్ఫుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడానికి అది యూజ్ అవుతుందన్నమాట. జస్ట్ దాని ఇది ఎందుకు ఎసెన్షియల్ అంటే డేటా క్లీనింగ్కి, స్టాండర్డైజేషన్కి, అగ్రిగేషన్కి, ఎన్రిచ్మెంట్కి, వీటన్నిటికీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. డేటా క్లీనింగ్ ఎట్లా? రిమూవింగ్ నల్ అండ్ డూప్లికేట్స్ ఆర్ ఎర్రర్స్. నల్ వాల్యూస్ని రిమూవ్ చేసేయడము, డూప్లికేట్స్ని రిమూవ్ చేసేయడం, ఆర్ ఎర్రర్స్ని రిమూవ్ చేసేయడం, వీటిని అన్నిటిని డేటా క్లీనింగ్ అంటామన్నమాట. స్టాండర్డైజేషన్ ఎన్ష్యూరింగ్ డేటా ఫార్మాట్ కన్సిస్టెన్సీ లైక్ డేట్ ఫార్మాట్స్ ఆర్ కరెన్సీ టైప్స్. అంటే ఇప్పుడు డేటా క్లీనింగ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? నల్ వాల్యూస్ని రిమూవ్ చేసేసేయాలి, డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ చేసేసేయాలి, ఎర్రర్స్ ఉంటే రిమూవ్ చేసేసేయాలి. ఇంతే డేటా క్లీనింగ్ అంటే. స్టాండర్డైజేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ ఉంటాయండి. నేమ్స్ అనేటివి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కొంతమంది ఇస్తారు, లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ కొంతమంది ఇస్తారు, అలా కొంతమంది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డేట్స్ ఉంటాయి. డేట్స్ నార్మల్గా ఎట్లా స్టోర్ చేసుకుంటాం? డే మంత్ ఇయర్ అలా స్టోర్ చేసుకుంటాము. కానీ కొంతమంది ఇయర్ మంత్ డేట్ ఇలా ఎంటర్ చేసేస్తారు, ఇంకొంతమంది వేరేలా ఎంటర్ చేస్తారు. ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ కరెన్సీ ఉంది, నేను ఇక్కడ నుంచి బుక్ చేసుకుంటాను, నాది రూపీస్లో పడుతుంది. ఇంకెవరన్నా అమెరికా నుంచి బుక్ చేసుకుంటారు, వాళ్ళు డాలర్స్లో పడుతుంది. ఇలాగ అంత కన్ఫ్యూజింగ్ ఫార్మాట్స్ ఉంటే ఎలాగా? అలా కాకుండా స్టాండర్డైజ్డ్గా ఒక్క ఫార్మాట్ ఉండాలన్నమాట. అంటే ఎక్కడ బుక్ చేసుకున్నా డాలర్స్లోనే, అంటే మనకి రూపీస్లోనే కనబడనివ్వండి, వాళ్ళకి డాలర్స్లోనే కనబడనివ్వండి, కానీ మానిటర్ ఎవరైతే చేస్తారో ఆ పర్సన్కి అన్ని డాలర్స్లోనే కనిపించాలి, లేకపోతే అన్ని రూపీస్లోనే కనిపించాలి. అది ఒక స్టాండర్డైజేషన్ ఫార్మాట్. లేకపోతే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమే అందరికీ కనిపించాలి. మనం ఎట్లా ఎంటర్ చేసినా పర్వాలేదు, వాళ్ళకి కనిపించేది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. అంటే మన సర్నేమ్ తర్వాతే మన నేమ్ రావాలి, నేమ్ తర్వాత సర్నేమ్ రాకూడదు. దాని తర్వాత ఏంటి? డేట్స్ ఉన్నాయనుకోండి, డే మంత్ ఇయర్ ఈ ఫార్మాట్లోనే రావాలి. మనం మంత్ డేట్ ఇయర్ డే ఇయర్ ఇట్లా చేసుకున్నా పర్వాలేదు, మనకి కరెక్ట్ ఫార్మాట్లోనే రావాలి. నెక్స్ట్ అగ్రిగేషన్. ఇప్పుడు స్టాండర్డైజేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ అగ్రిగేషన్ అంటే ఏంటి? సమ్మరైజింగ్ డేటా సచ్ యాజ్ కంప్యూటింగ్ టోటల్ సేల్స్ పర్ రీజియన్. అంటే ఇప్పుడు మనకి డేటా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక 5-6 ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను అనుకోండి, కార్ట్ యాడ్ చేసిన తర్వాత ఆర్డర్ పెట్టినప్పుడు అంతా సపరేట్గా ఆర్డర్ అవ్వదు. కార్ట్ అంతా అడిషన్ చేసి మనకి ఇంత సమ్ము, షిప్పింగ్ ప్రైజెస్ ఇంత అని చూపించి, డిస్కౌంట్ రేట్ ఇంత అని చూపించి, దాని తర్వాత మనకి షిప్పింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఆర్డర్ ప్లేస్ అవుతుంది. అంటే అగ్రిగేషన్ ఇక్కడ ఉంటుంది. అంటే సమ్మరైజింగ్ డేటా అనేది బాగా సమ్మరైజ్ అవుతుందన్నమాట. ఎలాగా? ఈ కాస్ట్ ఇంత, ఈ కాస్ట్ ఇంత, మనం దీన్ని ఇట్లా రెడ్యూస్ చేస్తాం అలాగా సమ్మరైజ్ చేసి ఇది చెప్పుకుంటూ ఉంటారనమాట. సో దిస్ ఈజ్ అగ్రిగేషన్. అండ్ ఎన్రిచ్మెంట్ కంబైనింగ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ టు క్రియేట్ మోర్ ఇన్ఫర్మేటివ్ రికార్డ్స్. ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి? 2 రికార్డ్స్ ఉంది, ఆ రికార్డ్స్ని కంబైన్ చేస్తామన్నమాట. ఎందుకు? ఇంకా బాగా డేటా అనేది బాగా కనిపించాలంటే 2 రికార్డ్స్ని మనము కంబైన్ చేస్తామన్నమాట. ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఈ 4కి నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, అన్నీ రాయండి. సో హియర్ కంటెంట్ ఈజ్ వెరీ స్మాల్ ఫర్ దిస్ క్వశ్చన్, బట్ యూ కెన్ రైట్ వెరీ లార్జ్ కంటెంట్ ఫర్ దిస్ క్వశ్చన్. కాబట్టి మనము డేటా క్లీనింగ్, స్టాండర్డైజేషన్, అగ్రిగేషన్, ఎన్రిచ్మెంట్ ఈ 4 పదాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. యూ రిమెంబర్ ఓన్లీ ద వర్డ్స్, నాట్ ది లైక్ కాంటెంట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ వర్డ్స్ అండ్ స్పెసిఫిక్ కాంటెంట్. యూ షుడెంట్ బై హార్ట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకేనా? బై హార్ట్ చేయకుండా వర్డ్స్ని, కంటెంట్ని గుర్తుపెట్టుకొని అంత మంచిగా చదువుకుంటూ రండి. ఇప్పుడు ఇక్కడ ఉండే ఎగ్జాంపుల్, ఇంతసేపు నేను నార్మల్గా ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు స్పెసిఫిక్ ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఎగ్జాంపుల్, ఇన్ ఆల్ ఆన్లైన్ రీటైల్ స్టోర్స్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ వెండర్స్ మైట్ హ్యావ్ ఇన్కన్సిస్టెంట్ డేట్ ఫార్మాట్స్. A transformation process standardize all dates by year, month, day filters
out cancelled orders and adds customer location data from the other resources to each order. అంటే ఏంటి, ఇక్కడ ఏం చేస్తాం, ఒక రీటైల్ స్టోర్లో డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ ఉన్నారు, అక్కడ ఇన్కన్సిస్టెంట్ డేట్ ఫార్మాట్స్ ఉన్నాయి, అవంతా కరెక్ట్గా ఫార్మాట్ చేసుకుంటాము. దాని తర్వాత ఫిల్టర్ చేస్తామన్నమాట. ఎట్లా ఫిల్టర్ చేస్తాము, క్యాన్సిల్ ఆర్డర్స్ అంతా సపరేట్ చేసేస్తామన్నమాట. దాని తర్వాత దానికి ఎన్రిచ్మెంట్ చేస్తాము, ఆ ప్రోడక్ట్స్కి కస్టమర్ అడ్రస్ కూడా యాడ్ చేస్తాము, యాడ్ చేసి ఇంకా మంచి డేటాగా ఇచ్చి ఎన్రిచ్మెంట్ చేస్తామన్నమాట. దాని తర్వాత అగ్రిగేషన్ చేస్తాం. ఎట్లా చేస్తాము, ఆ ప్రోడక్ట్ ఎన్నిసార్లు యాడ్ అయ్యింది, దాని సమ్మరైజేషన్ ఏంటి, ఎంత యావరేజ్ వెళ్తుంది ప్రోడక్ట్, రోజుకి ఎన్ని సేల్ అవుతున్నాయి, అలాగనమాట. సో అలాగ మనకి అగ్రిగేషన్ కూడా యూస్ చేస్తారు. డేటా క్లీనింగ్, డేటా క్లీనింగ్, స్టాండర్డైజేషన్, అగ్రిగేషన్ అండ్ ఎన్రిచ్మెంట్, ఈ 4 అయితే గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అవర్ థర్డ్ క్వశ్చన్. నౌ ఫోర్త్ క్వశ్చన్ అనమాట. మనకు ఫోర్త్ క్వశ్చన్లో ఏముంది, ఎవాల్యుయేట్ ది కన్సిడరేషన్స్ అండ్ మెథడ్స్ ఫర్ సర్వింగ్ డేటా ఫర్ అనలిటిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. అంటే ఏమి ఇచ్చారు మనకి, సర్వింగ్ మెథడ్స్ అడిగారనమాట. అంటే ఎవాల్యుయేట్ చేయమన్నారు దేన్ని, సర్వింగ్ మెథడ్స్ని, దాని తర్వాత మెషిన్ లెర్నింగ్ అనలిటిక్స్ని, ఈ రెండింటిని ఎవాల్యుయేట్ చేయండి అని చెప్పి అడిగారు. ఫస్ట్ దానికి మనం కన్సిడరేషన్ తెలుసుకుందాం, దాని తర్వాత మెథడ్స్ ఏవే ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ కన్సిడరేషన్స్ ఏంటి, లేటెన్సీ, కన్సిస్టెన్సీ, స్కేలబిలిటీ అండ్ సెక్యూరిటీ. ఆల్ దీస్ 4 ఆర్ considerations for us. So first, what is meant by latency? Latency is nothing but data should be available quickly for real-time dashboards or ML models. Latency అంటే ఏంటి, డేటా అనేది క్విక్గా మనకు అవైలబుల్లోకి రావాలి. అది రియల్ టైమ్ డాష్బోర్డ్స్ అయినా కానివ్వండి, ఆర్ ఎంఎల్ మోడల్స్ అయినా కానివ్వండి. డేటా అనేది మన దగ్గర క్విక్గా వచ్చేసింది అనుకోండి, అప్పుడు దాన్ని లేటెన్సీ అంటాం. వాట్ ఈజ్ మెన్ బై లేటెన్సీ? లేటెన్సీ ఈజ్ నథింగ్ బట్ డేటా ఈజ్ అకరింగ్ వెరీ క్విక్లీ ఫర్ అస్, దాన్ని లేటెన్సీ అంటాము. అవైలబుల్లో ఉండాలి, చాలా క్విక్గా డేటా అనేది అవైలబుల్లో ఉండాలి. కన్సిస్టెన్సీ, ద డేటా మస్ట్ బి యాక్యురేట్ అండ్ రిలయబుల్. డేటా అనేది యాక్యురేట్గా ఉండాలి అండ్ రియల్ టైంలో ఉండాలన్నమాట. డేటా అనేది ఆకాశంలో ఉండకూడదు, మనకి యాక్సెస్గా ఉండాలి, యాక్సెసిబిలిటీలో ఉండాలి. దాని తర్వాత డేటా అనేది రియల్గా ఉండాలి. ఇప్పుడు కస్టమర్ ఒక ఆర్డర్ పెట్టాలనుకోండి, డూప్లికేట్స్ అయిపోయి ఒక 6 ఆర్డర్స్ లాగా చూపించకూడదు, అది కరెక్ట్గా ఉండాలి. అది కన్సిడరేషన్స్ అనమాట సర్వింగ్కి. స్కేలబిలిటీ, సిస్టమ్స్ షుడ్ సపోర్ట్ హై డేటా వాల్యూమ్. అంటే సిస్టమ్స్లో, అంటే ఒక ఇంట్లో చాలామంది బంధువులు వచ్చినప్పుడు పట్టాలి కదా ఇల్లు, అలాగే మనకి చాలా డేటా వచ్చినప్పుడు ఆ డేటా బేస్ కూడా పట్టాలి. అలాగే డేటా వాల్యూమ్ అనేది కొంచెం పెద్దగా హైగా సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. సెక్యూరిటీ, యాక్సెస్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు ఆథరైజ్డ్ యూజర్స్. అంటే ఏంటి, అన్ఆథరైజ్డ్ యూజర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి యాక్సెస్ అనేది రిస్ట్రిక్ట్ చేసేయాలి, వాళ్ళని యూజ్ చేయకూడదు. ఆల్రెడీ వీ డిస్కస్డ్ దిస్ ఎగ్జాంపుల్స్ ఇన్ ది ప్రీవియస్ వీడియోస్ ఆఫ్ అస్. ఏం ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకున్నాం మనం వచ్చేసి వాట్సాప్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్నాం, ఇన్స్టాగ్రామ్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్నాం. లెట్ us discuss now ఇన్స్టాగ్రామ్ ఎగ్జాంపుల్. ఇన్ ఇన్స్టాగ్రామ్ వీ కెన్ కీప్ అవర్ ప్రైవసీ సెట్టింగ్స్. అంటే మనము పబ్లిక్లో చూడాలా, ప్రైవేట్లో చూడాలా, ఈ మోడ్స్ అనే మనం సెట్ చేసుకోవచ్చు. వీ ఆర్ ది యూజర్స్ హూ క్యాన్ సెట్ దోస్ ప్రైవేట్ సెట్టింగ్స్ అనమాట. ఏంటి ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, నాకు కొంచెం సిగ్గు ఎక్కువ, నేను నా ఫేస్ని ఎవరికి చూపించొద్దు, నేను నా ఫ్రెండ్స్కి ఒక్కటే కనిపిస్తే చాలు అనుకుంటున్నాను అనుకోండి, నా ఇన్స్టా మోడ్ గోస్ ఆన్ టు ప్రైవేట్. సో నేను ఎవరైతే నాకు ఫాలో రిక్వెస్ట్ పెడతారో వాళ్ళని నేను అప్రూవ్ చేస్తేనే వాళ్ళని చూడగలుగుతారు. మీన్స్ నా పర్మిషన్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. సో అట్లాగే సెక్యూరిటీ, పబ్లిక్ అంటే ఏంటి, ఎవరైనా చూడొచ్చు. ఆమె గ్లోబల్, అంటే గ్లోబ్లో ఎవరైనా చూడొచ్చు అని అర్థం. హూ హ్యావ్ అన్ ఇన్స్టా అకౌంట్ కెన్ సీ మీ, ఎవరైనా చూడొచ్చు, అట్లాంటి దాన్ని పబ్లిక్ అంటాం. అలాంటి సెక్యూరిటీ యాక్సెస్ని మనం పెట్టుకోవడమే దాన్ని సెక్యూరిటీ అంటామన్నమాట. సో హియర్ దెర్ ఆర్ 4 కన్సిడరేషన్స్: లేటెన్సీ, కన్సిస్టెన్సీ, స్కేలబిలిటీ అండ్ సెక్యూరిటీ. ఈ 4 అయితే ఉండాలి. ఇది ఎందులో ఉండాలండి, సర్వింగ్లో ఉండాలి. సర్వింగ్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. అంటే మనకు డేటా అంతా కలెక్ట్ అయ్యి ట్రాన్స్ఫార్మ్డ్ డేటా ఉంటుంది కదా, వాటిని డిఫరెంట్గా సర్వ్ చేయడం. సర్వ్ చేయడం అంటే లైక్ డాష్బోర్డ్స్కి ఆ డేటా ఇవ్వడం కానివ్వండి, లేకపోతే ఎంఎల్ మోడల్స్కి ఇవ్వడం కానివ్వండి, లేకపోతే సేల్స్ రిపోర్ట్స్ చేయడానికి ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి వాటికి డేటా ఇవ్వడాన్నే వీ కాల్ as సర్వింగ్ అనమాట.
సో వాట్ ఆర్ మెథడ్స్? డేటా వేర్హౌసింగ్, డేటా లేక్స్, ఫీచర్ స్టోర్స్, ఏపీఐస్. అంటే దీనికి మెథడ్స్ ఏంటి, కన్సిడరేషన్స్ ఏంటి, దీనికి మెథడ్స్ ఏంటి? డేటా వేర్ హౌసింగ్ ఆల్రెడీ మనం పైన క్వశ్చన్లో ఐ మీన్ లైక్ ఐ గెస్ వీ డిస్కస్ ఇట్ ఇన్ ఫోర్త్ చాప్టర్లో ఫస్ట్ క్వశ్చన్ దీని మీద డిస్కస్ చేసుకున్నాము. సో data warehousing, using platforms like Snowflake or BigQuery to serve structured analytical data. Data lake, for unstructured or semi-structured data we use tools like Amazon S3, Azure or Data Lake. Feature store, special database to serve ML ready feature efficient like Feast or technology. APIs, expose pre-processed data via REST or GraphQL APIs. అంటే ఏంటి ఇక్కడ మనకి ఏం అడుగున్నారు? ఇక్కడ లైక్ మెథడ్స్ అంటే డేటా వేర్ హౌసింగ్, డేటా లేక్స్, ఫీచర్ స్టోర్స్, ఏపీఐస్. డేటా వేర్ హౌసింగ్ అంటే ప్లాట్ఫామ్స్ అనమాట. స్నోఫ్లేక్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని స్టోర్ చేసుకోండి అని అర్థం. డేటా లేక్స్ అంటే అన్స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ రెండు స్టోర్ అవుతాయి అందులో. ఫీచర్ స్టోర్స్ అంటే మనకు ఇప్పుడు ఆ ప్రిడిక్షన్ లేదు, ఫ్యూచర్లో మనం ఎంఎల్కి ఆ డేటా అనేది వాడాలి, అట్లాంటప్పుడు ఫ్యూచర్ పర్పస్కి స్టోర్ చేసుకోవడానికి ఫ్యూచర్ స్టోర్స్ అంటామన్నమాట. ఏపీఐస్ అంటే మనకి రెస్ట్ ఏపీఐస్ చాలా బాగా వింటారు. దాని తర్వాత గ్రాఫ్క్యూఎల్ ఏపీఐస్, దీనికి ప్రాసెస్ చేయడానికి మనం వాడతామన్నమాట. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు ఇక్కడ? A company trains a recommendation system using user behavior data. The cleaned and enriched data is stored in a feature store, enabling real-time serving to model that shows personalized products to the users. అంటే ఏంటి? ఒక కంపెనీ వాళ్ళ రికమెండేషన్ సిస్టమ్ని డెవలప్ చేయాలి అనుకుంటుందండి. రికమెండేషన్ సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం నెట్ఫ్లిక్స్ చూస్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ లైక్ నెట్ఫ్లిక్స్ వదిలే అమెజాన్ తీసుకోండి. అమెజాన్లో మనం ఒక ప్రోడక్ట్ చూసాము, ఒక డ్రెస్ నచ్చి నాకు ఆ డ్రెస్ కావాలి అనేసి అనుకున్నాను అనమాట. ఆ డ్రెస్ కానీ కొంచెం ఎక్కువ రేట్ ఉంది, సో నేను పక్కన పెట్టేసాను ఆ డ్రెస్ని. కానీ అది రికమెండ్ అవుతూనే ఉంటుంది, నాకు యాడ్స్ వస్తూనే ఉంటాయి. ఈ డ్రెస్ ఇప్పుడు డిస్కౌంట్ సేల్ నడుస్తుంది, ఈ డ్రెస్ ఇప్పుడు బాగుంది, ఈ డ్రెస్ ఇన్ని కలర్స్లో ఉన్నాయి, అలాగా మనకి రికమెండేషన్స్ వస్తూనే ఉంటాయి. దాన్ని రికమెండేషన్ సిస్టమ్ అంటారు. అట్లాంటి రికమెండేషన్ సిస్టమ్ని బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ మనం యూజర్స్ బిహేవియర్ తెలుసుకోవాలి. నాకు ఎట్లాంటి డ్రెస్సెస్ ఇష్టము, నాకు ఫుల్ ఫ్రాక్ ఇష్టమా, లాంగ్ ఫ్రాక్ ఇష్టమా, శారీస్ ఇష్టమా, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత నేను దేనిపైన క్లిక్ చేస్తున్నాను, దేనిపైన ఎక్కువ స్పెండ్ చేస్తున్నాను, ఇలాంటివంతా వాళ్ళు తెలుసుకొని గ్యాదర్ చేసిన తర్వాత అది స్టోర్ చేసుకోవాలి. దాని తర్వాత ఫ్యూచర్లో దాన్ని అప్లై చేయాలి. అప్పుడు మనకి రియల్ టైం పర్సనలైజ్డ్ ప్రోడక్ట్స్ అనేటివి రికమెండ్ అవుతాయి అన్నమాట. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సర్వింగ్కి కన్సిడరేషన్స్ ఇవి అండ్ మెథడ్స్ అవి. కన్సిడరేషన్స్ అంటే ఏముంటాయి అంటే మనం ఏం కన్సిడర్ చేయాలి సర్వింగ్లో అని. మెథడ్స్ అంటే కన్సిడరేషన్స్కి తగ్గట్టు ఏమేం మెథడ్స్ ఉన్నాయి ఇంప్లిమెంట్ చేయడానికి అని. సో హోప్ యూ అండర్స్టాండ్. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అయితే అయిపోయింది. So now let us move on to the fifth question. Explain the concept of reverse ETL and its role in the modern data workflows. సో నార్మల్గా మనం ఈటీఎల్ అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది ఈటీఎల్, దీని గురించి అంతా మనం డిస్కస్ చేసుకున్నాము. ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్. రివర్స్ ఈటీఎల్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ అనేది మళ్ళీ రివర్స్లో మనకి వచ్చేయడం అనమాట. అంటే ఇప్పుడు ఈటీఎల్ అంటే యూజర్స్ దగ్గర నుంచి డేటాని పిక్ చేసుకోవడము, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడము, ఏదో ఒక డేటా హౌస్లో అది లోడ్ చేయడము, దాన్ని ఈటీఎల్ ప్రాసెస్ అంటాము. ఇప్పుడు రివర్స్ ఈటీఎల్ అంటే ఏంటి? డేటా హౌస్ నుంచి తీసుకోవడము, దాన్ని మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ చేయడము, మళ్ళీ యూజర్కి ఇచ్చేయడం, దాన్ని రివర్స్ ఈటీఎల్ అంటామన్నమాట. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాసెస్ వెరీ బ్రీఫ్లీ. సో నౌ లెట్ us డిస్కస్ ది ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకుందాం. Reverse ETL moves the data from the data warehouses back to the operational tools like CRM, marketing platforms or support tools. సిఆర్ఎం అంటే ఏంటి మనం నేను డిస్కస్ చేసుకున్నాము. సో రివర్స్ ఈటీఎల్ అంటే ఏంటండి, డేటా వేర్ హౌస్ ఉంటుంది కదా, దాని నుంచి బ్యాక్ మనకే సిఆర్ఎం కోసం మనకే మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్కి కానీ సపోర్టింగ్ టూల్స్కి కానీ వచ్చేదాన్ని మనము రివర్స్ ఈటీఎల్ అంటాం అన్నమాట.
ఇది ఎందుకు యూజ్ అవుతుంది? రోల్ ఇన్ మోడర్న్ వర్క్ ఫ్లోస్, ఆపరేషనల్ అనలిటిక్స్, రియల్ టైమ్ సింకింగ్, డెసిషన్ ఆటోమేషన్. ఫస్ట్ ఆపరేషనల్ అనలిటిక్స్లో ఎనేబుల్స్ నాన్ టెక్నికల్ టీమ్స్ టు యాక్ట్ ఆన్ డేటా డైరెక్ట్లీ విత్ ఇన్ దేర్ టూల్స్. అంటే ఇప్పుడు ఇదంతా కాదండి, నేను జస్ట్ మీకు బ్రీఫ్గా చెప్తా చూడండి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది. అమెజాన్ రికమెండేషన్ సిస్టమ్ని మనకు ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది? ఇప్పుడు నేను అమెజాన్కి డేటా ఇస్తున్నాను అంటే నేను ఇది క్లిక్ చేస్తున్నాను, ఇది షాప్ చేస్తున్నాను, నా దగ్గర ఈరోజు ఇంతనే బడ్జెట్ ఉంది, సో ఇప్పుడు ఇది కార్ట్లోకి యాడ్ చేసుకుంటున్నాను, డబ్బులు వచ్చిన తర్వాత కొంటాను. ఇలాగ నేను డేటా అంతా అమెజాన్కి ఇస్తున్నాను. అమెజాన్ అనేది ఎత్తుకుపోయి డేటా వేర్ హౌస్లోకి స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు అమెజాన్ మనకి రికమెండేషన్ చెయ్యాలా వద్దా? నువ్వు ఎప్పుడో ఇది కార్ట్కి యాడ్ చేసుకున్నావు, ఇది కొనుక్కునేసే, ఇప్పుడు ఆఫర్లో ఉంది, మొన్న ఎప్పుడో ఇది స్క్రోల్ చేసావు, ఇది ఇప్పుడు ఆఫర్లో ఉంది, నీకు కావాలంటే తీసుకో, ఇలాంటివన్నీ చెప్పాలి అంటే మన డేటా దాని దగ్గర ఉండాలి. కాబట్టి అది ఏం చేస్తుంది? డేటా వేర్ హౌస్లో ఏదైతే స్టోర్ చేస్తుందో అదంతా మళ్ళీ తీసుకొచ్చి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత టెక్నికల్ టీమ్స్కి పంపిస్తుంది. టెక్నికల్ టీమ్స్కి పంపించిన తర్వాత ఆ టెక్నికల్ టీమ్స్ అనేవాళ్ళు మనకి ఆ డేటా అనేది ప్రొవైడ్ చేస్తారు, అంటే రికమెండేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ సింప్లీ అబౌట్ ఆల్ ది రివర్స్ ఈటీఎల్ ప్రాసెస్. సో ఇక్కడ ఆపరేషనల్ అనలిటిక్స్ అంటే ఏంటి? నాన్ టెక్నికల్ టీమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా టూల్స్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్ని ఆపరేషనల్ అనలిటిక్స్ అంటామన్నమాట. రియల్ టైమ్ సింకింగ్. రియల్ టైమ్ సింకింగ్ అంటే కస్టమర్స్ ఏమేమి నొక్కుతున్నారు, ఏమేమి చేస్తున్నారు, ఊబర్ అట్లాంటి ప్లాట్ఫామ్స్లో అయితే ఆటో డ్రైవర్స్ ఎలా వెళ్తున్నారు, ఏ పాత్లో వెళ్తున్నారు, ఇవంతా తెలుసుకుంటాం అనమాట. అలాగే కస్టమర్ ఆర్ బిజినెస్ని ఎప్పుడు చూస్తూనే ఉండడానికి కూడా ఈ రివర్స్ ఈటీఎల్ అనేది యూజ్ అవుతుంది. డెసిషన్ ఆటోమేషన్. డెసిషన్ ఆటోమేషన్ అంటే ఆటోమేట్స్ టాస్క్ లైక్ కస్టమర్ సెంటిమెంటేషన్ ఆర్ ఈమెయిల్ టార్గెటింగ్ బేస్డ్ ఆన్ డేటా వేర్ హౌస్. అంటే ఇప్పుడు మనం రివ్యూస్ ఇస్తాం కదా, ఆ రివ్యూస్ అంతా కూడా ఒక చోట స్టోర్ అవుతుంది. సెంటిమెంటేషన్ అంటే మీకు చెప్పాను, కస్టమర్ సెంటిమెంట్స్ అంటే ఎమోషనల్గా మనం రివ్యూస్ రాస్తాం. ఇది బాగుంది, ఇది బాగాలేదు, అది వర్స్ట్గా ఉంది, ప్రోడక్ట్ చాలా బాగుంది, నాకు చాలా యూజ్ అయింది, ఇలాగ మనం రాస్తూ ఉంటాము. దాని సెంటిమెంట్ అలాగా అంటామన్నమాట. సో ఇప్పుడు దానికి కూడా డెసిషన్ మేకింగ్ అనేది ఆటోమేట్ అవ్వడానికి కూడా మనం ఈ రివర్స్ ఈటీఎల్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఎగ్జాంపుల్, ఆ కంపెనీ యూజెస్ రివర్స్ ఈటీఎల్ టు సింక్ కస్టమర్ స్కోర్స్ ఫ్రమ్ స్నోఫ్లేక్ ఇన్ టు సేల్స్ ఫోర్స్. దిస్ లెట్స్ ది సేల్స్ టీమ్ ప్రయారిటైజ్ లీడ్స్ విత్ హయ్యర్ స్కోర్స్, ఇంప్రూవింగ్ కన్వర్షన్ రేట్స్ అండ్ ప్రొడక్టివిటీ. ఈ ఎగ్జాంపుల్ బదులు నేను ఇంతకుముందు అమెజాన్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అదే మీ ఎగ్జామ్స్లో రాసేసేయండి. ఇట్ వుడ్ బి వెరీ గుడ్ టు సీ అండ్ ప్రెజెంట్ ఆల్సో. సో ఇక్కడితో మన 5th చాప్టర్ అయితే అయిపోయింది. సో నా ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు అంతా నీట్గా నేర్చుకోండి. సో అంతే గైస్ ఈ వీడియోకి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీరు ఈ వీడియో నుంచి ఏమైనా వాల్యూ పొందినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ అనేది చాలామందికి, మీ లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అండ్ వాళ్ళు కూడా ఈ వీడియో చూసి కొంచెం వాల్యూ అయితే పొందుతారు. అండ్ మీ సబ్స్క్రిప్షన్ వల్ల చాలా వీడియోస్, ఇలాంటివి చాలా వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. మీరు ఏ డౌట్ ఉన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు ఆన్సర్ ఆల్ ఆఫ్ యువర్ కమెంట్స్. సో ప్లీజ్ కమెంట్. సో అంతే అండి ఈ వీడియోకి. నెక్స్ట్ అయితే మనం 2 మార్క్స్ క్వశ్చన్ చేస్తాము. 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా ఒకసారి రెఫర్ చేసుకోండి. అంతే. బాయ్, టేక్ కేర్, బాగా రాయండి ఎగ్జామ్.